వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? సో మేమైతే కంప్లీట్ ఫ్యామిలీ మొత్తానికి జ్వరం అయితే వచ్చింది. చెప్పాను కదండి, ఫ్రైడే రోజు వీడియోలో చెప్పాను కదా, మేము ఇట్లా రిసార్ట్కి వెళ్తున్నాము అని చెప్పేసి. బాగా ఎంజాయ్ చేసాము, అక్కడ పూల్లో బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. దానివల్ల మాకు ఫుల్ ఆఫ్ ఫీవర్ వచ్చింది నలుగురికి. పిల్లలిద్దరికి జ్వరం వచ్చింది, కానీ చిన్న పాప లేసి అటు ఇటు తిరుగుతుంది, కానీ పెద్ద పాప అసలు లేవట్లేదనమాట, పడుకునే ఉంటుంది. సో నాకు కూడా అసలు ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్, ఫుల్ జ్వరం ఉంది. కానీ ఇంకా నేనైతే అంటే స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు బాగా జుట్టంతా ఇట్లా అయిపోతుంది కదండి. నార్మల్గా మన ఇంటికి వచ్చినప్పుడు తలస్నానం చేయాలి కదా, ఇంకా తలస్నానం అయితే చేసాము. అక్కడ వాటర్ అంత ఏం బాగాలే అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నిన్న చేయలేదు, నిన్న అసలు ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్. ఇంకా ఈరోజు అయితే పూజ చేసుకున్నాను, తలస్నానం చేసేసుకొని. ఇంకా పిల్లలిద్దరికి అయితే అసలు ఇంకా వాళ్ళని ముట్టుకునేటట్టు కూడా లేదనమాట. ఒళ్ళంతా ఫుల్ గాలిపోతుంది వాళ్ళకి. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశారు, పూల్లోనే ఉన్నారు అసలు పిల్లలు అందరు అక్కడ. అయితే ఎవరు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అని చెప్పేసి కూడా చాలామంది మెయిల్స్ చేస్తున్నారు. అక్క లొకేషన్ ఎక్కడ, కంప్లీట్గా చెప్పండి, అసలు ఏంటి, చాలా బాగుంది, మీ షార్ట్ వీడియో చూసాము అని. ఇంకా అంటే నార్మల్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు కూడా దగ్గర ఒక 42 మెంబర్స్ అడిగారండి. స్టేటస్లో పెట్టగానే అసలు మీరు ఎక్కడున్నారు, అంటే వేరే కంట్రీకి వెళ్ళామా లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళామా, కొంతమంది అయితే స్టేట్ అన్నారు, కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళారా అని చెప్పేసి కూడా అడిగారు. ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే హైదరాబాద్లోనే, అంటే తెలంగాణ స్టేట్లోనే ఉన్నాము. చెప్తాను, దానికి సంబంధించిన వీడియో అయితే తీస్తాను, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకు అంటే నార్మల్గా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడైతే ఏమంత ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడ హస్బెండ్ వాళ్ళ టీం వాళ్ళతో వెళ్ళాం కదండి. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నేను ఏదైతే షూట్ చేశానో దాన్ని చాలా అంటే కొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేసి పెట్టుకోవాలి. అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు ఆబ్జెక్ట్ చేసేలాగా ఉండకూడదు, కేవలం మా ఫ్యామిలీ మీ మాత్రమే కనబడేలా. అండ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. అఫ్కోర్స్ అంటే మన ఈ ఛానల్ గురించి ఎవరికంత ఎక్కువేం తెలియదు అనుకోండి, కాకపోతే ఎందుకు ఇన్ కేస్ ఆబ్జెక్షన్ చేస్తే బాగుండదు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను చాలా జాగ్రత్తగా అయితే వీడియోని ఎడిట్ చేయాలి. కుదిరితే ఈరోజు ఈవినింగ్ లేదంటే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాక్సిమం 2-3 డేస్లోనే వీడియోని అయితే ఎడిట్ చేస్తాను. చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఈ వీడియోని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. నార్మల్గా నేను ఏంటిదంటే వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకోలేదు ఈ వీడియోకి, డైరెక్ట్గానే మాట్లాడదాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే నేను వెనకాల మన దేవుని సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి టీవీలో. నేను అసలు అది అబ్జర్వ్ చేయలేదు, అది సౌండ్ కొంచెం తక్కువ పెట్టాను, కానీ అది వెనకాల నా వాయిస్తో పాటు సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి అనమాట. అది ఇంకా కంప్లీట్గా ప్రాసెస్ అంతా అయిపోయి ఇంకా వీడియో అనేటువంటిది అప్లోడ్ అయిన ఆ టైంకి నాకు వీడియో అయితే బ్లాక్ అయిందనమాట. ఏంటి అని చెప్పేసి చూస్తే నాకు అప్పటి వరకు ఐడియా రాలేదు. ఓకే అంటే కాపీరైట్ కూడా వచ్చిందండి, వెనకాల దేవుని సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తము ఆ వీడియోలో నా వాయిస్ పెట్టాను కదా, అదంతా తీసేసి నా వాయిస్ అనేటువంటిది మ్యూట్ పెట్టేసి ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇట్లాంటి చాలాసార్లు జరిగినాయిలేండి నాకు. అయినా కూడా నాకు ఏంటిదంటే పిల్లలకు కొంచెం ఫీవరిష్గా ఉంది కదా, నాకు అసలు అంత థాట్ రాలేదన్నమాట. వెనకాల సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా, నేను అసలు అనుకోలేదు. నార్మల్గా ఇప్పుడు ఈ వీడియో అంతా నేను వాయిస్ నార్మల్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా, సో ఇట్లా ఇచ్చే ఆ టైంలోనే వెనకాల సాంగ్ అయితే ప్లే అయింది. నేను చూసుకోలేదు సరిగ్గా, అంటే మ్యాక్సిమం రాదులే అని అనుకున్నాను, కానీ వీడియో అనేటువంటిది ఇట్లా కాపీరైట్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఫీవరిష్గానే ఉంది, కానీ ఇంకా తప్పదు కదండి, ఇంకా పిల్లల జ్వరం, ఇంకా నేను కూడా పడుకుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా లేసి ఇంకా తలస్నానం చేసేసాము. అంటే అక్కడ అస్సలు బాగాలేవు వాటరే. చెప్తానండి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. ఇంతకు ఫేస్ అంతా డల్గా ఉంది, మీరు నిజంగా ఎంజాయ్ చేశారా లేదా అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. చెప్తానండి, ఎంజాయ్ చేశాము, అంతే కంప్లీట్గానే ఎంజాయ్ చేశాము. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే కొంచెం ఉండిందనమాట. చెప్తాను, అది కూడా చెప్తాను. కాకపోతే చెప్పాను కదా, ఇట్ విల్ టేక్ టైం అనమాట. చాలామంది రిసార్ట్ చాలా బాగుంది, ఎక్కడ ఉంది, అన్ని డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్లీ ఫ్యామిలీతో అంటే మేము నలుగురం అట్లా వెళ్తే నేను చెప్పేదాన్ని, ఇట్లా నలుగురం కాదు కదా, మొత్తం 12 ఫ్యామిలీస్ 11 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మొత్తం మా హస్బెండ్ వాళ్ళ టీం, ఆఫీస్ టీం వాళ్ళతోటి. కానీ చాలా కాస్ట్లీ అని మాత్రం అయితే అర్థమైంది నాకు. అంటే నార్మల్గా ఇట్లా టీమ్స్ అంటే ఇట్లా క్వార్టర్లీ బడ్జెట్స్ అట్లా ఉంటాయి కదండి, కొంతమందికి ఇట్లా కొన్ని ఆఫీస్లో ఇస్తారు కదా. మేము కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఇట్లా తీసుకెళ్లే వాళ్ళు. కానీ నేనేంటిదంటే రిసార్ట్ అనగానే నాకు అర్థమైపోయేది, నాకు ఇట్లాంటి సెట్ కావు. అంటే నార్మల్గా సిటీ అవుట్స్కట్స్లో అట్లా తీసుకెళ్తారు కదా, నాకేంటిదంటే కార్లో ఎక్కువసేపు ఉండి నేను ట్రావెల్ చేయలేను. చాలా అంటే చాలా సిక్ అయిపోతాను నేను, అంటే ఎంజాయ్ కూడా చేయలేను అనమాట. కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్స్ అయితే నాకు అంతా ఒకలా ఉంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు స్కిప్ చేసేదాన్ని. కానీ నిన్న వెళ్ళాం కదా, అంటే బాగానే ఎంజాయ్ చేసాము. చాలా ఇయర్స్ తర్వాత నేను ఇట్లా ఒక రిసార్ట్కి వెళ్ళడం అయితే జరిగింది ఫ్యామిలీ అంతా.
ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. 4K వీడియో కూడా చేయాలండి, కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి, అదే టైం టేకింగ్లా ఉంది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒక 3 పేజెస్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేశాను కదా. ఇది ఒక సిస్టర్ మొన్న ఫ్రైడే నైట్ నాకు మెయిల్ చేశారు. పాత వీడియోస్ ఏదో చూసారంట, అక్క ఇదేంటిది అక్క ఈ పేపర్స్ అని చెప్పేసి అడిగారనమాట. మీరు ప్రతిదీ చేసే ప్రతి వర్క్ మీరు టైమింగ్స్ తోటి చేసుకుంటారా అంటే, మొన్న ఒకసారి హౌస్ వైఫ్స్ ఎట్లా ఉండాలి అంటే టైమింగ్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను కదా. సో అప్పుడు ఆ వీడియో చూసాక అనుకున్నారంట, ఓకే ఇదే కావచ్చు అక్క ఫాలో అయ్యే టైం టేబుల్ అని చెప్పేసి అనుకున్నారంట. కాదండి, ఇది ఇప్పుడు చూసారు కదా, ఇది మనకు కాన్స్టిట్యూషన్ ఇదంతా కనిపిస్తుంది కదా. వీడియో ఒకసారి పాస్ చేసి చూడండి. అంటే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది నేను అటాచ్ చేసి కూడా 4 ఇయర్స్ అవుతుందండి. 2021లో నేను ఇది స్టిక్ చేసింది. మేము ఇంటికి వచ్చిన 1 ఇయర్ తర్వాత, నేను అప్పుడు సివిల్స్కి నాకు అటెంప్ట్స్ ఉన్నప్పుడు నేను ఇంకా ఇంట్లోనే అంటే నార్మల్గా కిచెన్లోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి నేను అక్కడ కాన్స్టిట్యూషన్ మొత్తం పార్ట్స్ అన్ని షార్ట్కట్గా అయితే ఇట్లా అంటే ఏ పార్ట్ దేనికి సంబంధించింది అని అంటే ఇట్లా నోటెడ్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎన్నిసార్లు చూస్తూ ఉంటే నోటెడ్ అయిపోతుంది కదా. సో ఇంకా మిగతా కొన్ని షార్ట్ కట్స్ కూడా నేను అక్కడ పెట్టుకున్నాను. అట్లనే DPSP కూడా మనకు 3 పార్ట్స్ ఉంటాయి కదా, అట్లా అది కూడా నేను మొత్తం అన్ని రాసుకున్నాను అనమాట. నాకు దానివల్ల ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా, పాలిటీ అనేటువంటిది నాకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ అయింది ఇందుకే అనమాట. ఇంకా వంటింట్లో ఉన్న ప్రతిసారి అంట్లు అక్కడే పెట్టుకుంటాను అనమాట కడిగినవి. సో అందుకనే చాలామంది మీరు ఎందుకు అక్క పైన పెట్టుకొని అంట్లు చదువుకోవచ్చు కదా అని అంటారు. నాకేంటిదంటే రివిజన్ ఎట్లా అవుతుందా అని చెప్పేసి చూసుకుంటాను అనమాట. నేను అక్కడే పెట్టి అది ఎంత నోటెడ్ అయినా కూడా మళ్ళీ ప్రతిసారి అక్కడే ఉంచుతాను. అట్లని తీసి అట్లా చదువుతూ ఉంటాను అనమాట. సో దట్ నాకు చూసిన ప్రతిసారి నా కళ్ళ ముందు అది కనబడుతూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్, DPSP ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట నాకు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అంటే మనకు ఇట్లా ఉంటాయి కదండి పార్ట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఆర్టికల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను క్లియర్గా రాసుకున్నాను. ఇన్ కేస్ మీరు అదేంటిది క్లియర్గా నేను ఎట్లా రాసుకున్నాను అని తెలియాలి అని అంటే ఒకసారి ట్రై చేయండి. అట్లనే నేను లబాస్నా ఫోటో కూడా అతికించుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ నేను స్టవ్ పెట్టుకునే ఆపోజిట్లో పెద్దగా పెట్టుకున్నాను పోస్టర్. ఇనిషియల్ వీడియోస్ ఎవరైనా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసేది పెట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే సివిల్స్ అటెంప్ట్స్ అన్నీ పోయినాయో ఇంకప్పుడు తీసేసాను. ఇంకా అటెంప్ట్స్ లేవన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, ఇంకా దాని గురించి డ్రీమ్ చేయడం కూడా తప్పే కదా, అవ్వదు మనకి అని చెప్పేసి తీసేసాను అనమాట దాన్ని. ఇది మాత్రం అట్లనే ఉంచాను. తీయచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. పాలిటీ అనేటువంటిది UPSCకే కాదు కదండి, గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది కదా. సో అదనమాట. ఇంకా అసలు ఎంత దారుణం అయిపోయిందంటే సిచ్యువేషన్, ఫుల్ బాడీ పెయిన్స్ అండి. అంటే బాగా ఎంజాయ్ ఎంత చేసామో అంత సఫర్ అవుతున్నాము. మా హస్బెండ్, నేను, పిల్లలము ఘోరంగా ఎంజాయ్ చేసామన్నమాట టైం. అంటే చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా అంటే ఒక మంచి గ్రూప్ తోటి ఇట్లా టీమ్ తోటి ఇట్లా గేమ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్. ఇంకా నాకైతే నిన్న ఫుల్ ఫీవర్ ఉండే, అసలు లేస్తానా లేవనా అని అనుకున్నాను. ఈరోజు అసలు తలస్నానం కూడా వద్దు అని అన్నారు, కానీ నేనే ఇంకా జుట్టు అయితే మరీ ఘోరం అయిపోయింది. ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అనేటువంటిది కొంచెము క్లోరిన్ కలుపుతారు కదా. సో దానివల్ల నేను అనుకున్నాను అనమాట వెంటనే చేద్దాం తలస్నానం అనుకున్నా, కానీ మొన్న చేయలేదు తలస్నానం. అక్కడ కూడా వాటర్ కూడా అంతేం బాగాలేవు. అండ్ దట్టు అదేంటిదంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిందనమాట. చాలా మందికి కూడా తెలియదు. నేను ఎప్పుడైతే నాకు ఆ నేమ్ అనేటువంటి ఫస్ట్ కంట్రీ సైడ్ రిసార్ట్ అనుకున్నారు, కానీ అది ఎందుకో మరి కుదరలేదు. సో మొత్తానికి అయితే దీనికి వెళ్ళాం. దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తానండి. అంతేనండి, బై, టేక్ కేర్.